కాల సమయమందు మిక్కిలిగా మనం ప్రేమిస్తున్న పరలోక తండ్రికి ప్రార్థన చేసుకుందాము. మనల్ని ఎంతో ఇష్టపడి మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన గురించి మన పాపాల నిమిత్తము తనను పంపించి మన పాపాలను తన మీద వేసుకొని మరణించిన గొప్ప యేసయ్యని మనం జ్ఞాపకము చేసుకుందాము. కోడి వల్ల కానీ గొర్రె వల్ల కానీ మన పాప క్షమాపణ లేదని పరలోకపు తండ్రి కుమారుని పంపించి మన పాప క్షమాపణ నిమిత్తము అతను బలివిగా అర్పింపబడ్డాడు. దాన్ని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపమైన మా పరలోకపు తండ్రి, ఈ పుణ్య సమయం అందు బట్టి నీకు స్తోత్రములు. నాయన, నీ వాక్యాన్ని ధ్యానించుకొనగా మా హృదయాలను తెరవండి. మా మాటలు కాక నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మా ఆరాధన మీకు సువాసనగా ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. వినే ప్రతి బిడ్డ హృదయంలో మీ కార్యములు ఫలించినట్లు సహాయము చేయండి. నీ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించుటకు నీ కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివి అయినావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపములో నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకే నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు,
నా వెదలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూసుకున్నావు, నన్ను దాచి ఉంచావు. నన్ను నీలో చూసుకున్నావు, నన్ను దాచి ఉంచావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా సమయమందు వాక్యం ధ్యానించుకుందాము. యోహాను 4:24లో దేవుడు ఆత్మ, ఆయన్ను పూజించువారు ఆత్మతోనూ సత్యంతోనూ పూజింపవలనని వ్రాయబడి ఉన్నది. నిజమైన పూజ హృదయం నుండి రావాలి. కీర్తనలు 102-3 వచనాల్లో సంతోషంతో యెహోవాను పూజించుడి, ఉల్లాసగానముతో ఆయన్ను సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. దేవుని గణపరచుట మరియు కీర్తించడం. ఇంకా హెబ్రీయులకు 13:15లో కూడా కాబట్టి ఆయన ద్వారా ప్రతి సమయమును దేవునికి స్తుతిగానం చేయుదుము, అనగా ఆయన నామమును బహిరంగంగా ఒప్పుకుందుము. పెదవుల ఫలము అని ఉంటుంది. ఇది స్థిరమైన ప్రశంస. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యత. మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన అవసరాల కంటే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి విషయమందును. ద్వితీయోపదేశకాండము 6:5లో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. దేవుడు మన నుండి పరిపూర్ణమైన సమర్పణ కోరుకుంటాడు. అలాగే సామెతలు 3:6లో చూస్తే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు మహాకృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మనము ఎలాగ దేవుని గణపరచాలనేది ఇక్కడ ఉందన్నమాట. యోహాను 4:24లో కూడా చూసుకుంటే దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఆరాధన అనేది కేవలం పైనే కాదు కానీ క్రియారూపంగా మనం చెయ్యాలి. అది అంతరంగం నుంచి రావాలి. అలాగే కీర్తనలు 95:6లో చూస్తే రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరిందుము. సృష్టికర్త ముందున మన తగ్గించుకొని నిజమైన ఆరాధన చెయ్యాలి. మన సృష్టికర్త అయిన యేసయ్య గొప్ప దేవుణ్ణి మనము సాగిలపడి ఆరాధించేవారుగా ఉండాలి. అలాగే కీర్తనలు 29:2 చూస్తే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు చెల్లించుడి, పరిశుద్ధ కాలమందు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలి. సృష్టికర్తగా దేవుని గౌరవించడం. మనల్ని చేసినవాడు కాబట్టి ఆయన మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. హృదయపూర్వకంగా ఆరాధన, ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన వల్ల కలిగే దీవెనలు. దేవుని సన్నిధిలో మనశ్శాంతి, బలము మరియు నడిపింపు లభిస్తుంది మనకి. సృష్టికర్త అయిన దేవుని గురించి, ఆయన సృష్టిని గురించి మనము కొన్ని రెఫరెన్సులు చూసుకున్నాము. అలాగే ఆదికాండంలో కూడా 1:1లో ఆదియందు దేవుడును భూమి ఆకాశాలను సృజించును, సమస్తానికి మూలమైన దేవుడే ఆయన శూన్యము నుండి సమస్తాన్ని కలుగజేసిన వాడు. కీర్తనలు 19:1 ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది. మనం చేసే ప్రకృతి, నక్షత్రాల, ఆకాశం అన్నీ దేవుని శక్తిని చాటు చెప్తాయి. అలాగే యెషయా గ్రంథము 40:26లో చూస్తే మీ కనులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించును, ఆయన మన సైన్యములను లెక్కింప చొప్పున, ఆయన తన సైన్యములను లెక్క చొప్పున బయలుదేరజేసి వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచున్నాడట. విశ్వంలోని ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచే గొప్ప జ్ఞానవంతుడు మన దేవుడు. రోమియోలకు 1:20 కూడా చూసుకుంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము, జగత్తోత్పత్తి
మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచింపవలసిన తేటగా కనబడుచున్నవి. దేవుడు మనకు కనబడకపోయినా ఆయన సృష్టించిన ప్రకృతిని చూసి మనము ఆయన ఉనికిని మనం గుర్తించుకుంటున్నాము. అద్భుతమైన సంకల్పం. దేవుని మనిషిని తన రూపంలో సృష్టించాడు. అంటే మన దేవుని ప్రత్యేకమైన కళాఖండాలు. సృష్టించడమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆహారాన్ని, జీవాన్ని ఇచ్చే ఆయన పోషించుకొని వచ్చాడు. సృష్టికర్తకి ఆరాధన. సృష్టింపబడిన వస్తువులను సూర్యుడు, చంద్రుడు, చెట్లు కాకుండా వాటిని సృష్టించిన సృష్టికర్తను కూడా ఆరాధించాలి. దేవుడు మహాకృపను బట్టి మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా దేవుడు సృష్టించి వాటి పేర్లు పెట్టి వాటిని మనకి ఉపయోగపడే విధముగా ఉంచి మనల్ని జీవింపజేసిన దేవుడిని మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాము. కానీ జీవింపజేసిన వ్యక్తిని మర్చిపోయి జీవింపబడిన వాటిని మనం ఆరాధిస్తాము. అలా కాకుండా దేవుణ్ణి సృష్టించిన దేవుని మనం వెతకాలి. ఇవన్నీ నామమాత్రమే. మళ్ళీ మనకి నిత్యరాజ్యం ఒకటి ఉంటుంది. నిత్యరాజ్యంలో మనం దేవుని కలుసుకున్నప్పుడు ఈ ఆరాధన చేసుకుంటూ కూడా దేవుడి ముందు మనము ఎంతో ఆనందగానములు చేసేవారిగా మన జీవితాలు ఉంచుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు మనము సృష్టించిన సృష్టికర్త కార్యములు మనం చూసి ఉన్నాము కదా. ఈ ముగింపు ప్రార్థన చేసుకొని మనము దేవుణ్ణి ఆరాధన. నీవు సృష్టించిన ఈ లోకం ఎంతో సుందరమైంది. దాన్ని సృష్టించిన నీవు ఇంకెంత గొప్పవాడివో కదా. దేవుణ్ణి స్తుతిస్తూ మేము ఆరాధించుటకు నువ్వు యోగ్యుడివి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన, నేను యొక్క మాటలు జ్ఞానించుకుంటూ ఈ సమయాన్ని మాకు అనుకూలపరిచినందుకు నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఎవరైతే ఈ మాటలు విని ఏకీభవిస్తున్నారో ప్రభువా, కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. అలా అవసరతల్లో నువ్వు ఉండండి. నువ్వు సృష్టికర్తవని తెలుసుకున్నట్టుకు సహాయము చేయండి ప్రభువా తండ్రి నాయన. నీ శిష్యులు నిన్ను ఎలాగైతే వెంబడించారో అట్టి రీతిగా మేమందరం కూడా తండ్రి నిన్ను వెంబడించేవారుగా, నిన్ను అనుసరించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మా జీవితాలు ఉండుటకు సహాయము చేయండి ప్రభువా. నీ వలె మమ్మల్ని పోలి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇక ప్రభువా, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డనే ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఐసీలో ఉన్న వాళ్ళని, మరణ పడకల మీద ఉన్న వాళ్ళని అయ్యా నీ గాయపడ్డ హస్త తాకిడితో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నువ్వు స్వస్థపరిస్తేనే లేవగలుగుతారు ప్రభువా. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ప్రభువా. నువ్వు శాసించగా ప్రభువా మరణాన్ని తప్పించగల దేవుడు ప్రభువా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లాజరు చనిపోయిన వ్యక్తిని లేపిన గొప్ప దేవుడు ప్రభువా. యాయిర్ కుమార్తెను లేపిన గొప్ప దేవుడు ప్రభువా తండ్రి నాయన యేసయ్య. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అబ్రహాం కుమార్తెను ప్రభువా గూనుతో తండ్రి బాధపడినప్పుడు, ఎన్నో సంవత్సరాలు బాధపడినప్పుడు ప్రభువా అయ్యా తండ్రి నాయన ఆ ఎన్నెముకను ముట్టి స్వస్థపరిచిన గొప్ప దేవుడు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయితే ఈరోజు ఎవరైతే ప్రభువా తండ్రి ఏ వ్యాధితో బాధపడుతున్నారో, నీకు మొరపెడుతున్నారో అయ్యా తండ్రి నాయన, నీకు దయగల హస్తము నీ వాక్కును పంపి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. అలాగే యవనస్తులు నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో నువ్వు తోడై ఉండండి. నీ జ్ఞానమునివ్వండి. సాతానికి ఎక్కడ చిక్కబడకుండా, పడిపోకుండా, సాతాను క్రియల్లో లోబడిపోకుండా ప్రభువా నాయన యేసయ్య, కుడి తట్టుకు ఎడం తట్టుకు తొట్టిల్లిపోకుండా నువ్వు ఆవరించి ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎగ్జామ్స్ జరుగుతున్న తండ్రి నాయన స్టూడెంట్స్కి అందరికీ కూడా నీ జ్ఞానంతో నింపండి. మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయము చేయండి. నిరుద్యోగులుగా ఉన్నవారికి తండ్రి నాయన ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వాన్ని లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మంచి మంచి ఉద్యోగాలతో తండ్రి బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా తండ్రి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పాలిచ్చే స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు ప్రభువా తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన వృద్ధాశ్రమం ఉంది ప్రభువా తండ్రి నాయన. అగో తండ్రి నాయన బిడ్డలు వదిలేసి ప్రభు అనాథల్లో ఉంటున్న తండ్రి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తిండికి, బట్టకి తండ్రి నాయన, వాదార్పుకి తండ్రి తండ్రి నాయన నీ యొక్క సాకారముతో వ్యక్తులను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నీడ లేక తండ్రి, తిండి లేక ప్రభువా, బట్ట లేక ఇబ్బంది పడుతున్న వారిని ప్రభువా అయ్యా హక్కును చేర్చుకుండే తండ్రి మంచి సంస్థలు రావటకు సహాయం వచ్చే
చేయండి తండ్రి. దేవా నీకే వందనాలు అయ్యా తండ్రి. సెంట్రల్ జైల్లో ప్రవ్వా ఖైదీలుగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. అయ్యా తండ్రి తప్పు చేసే వెళ్ళారో ప్రవ్వా, అయ్యా అమ్ముడు పోయే వెళ్ళారో ప్రవ్వా, అయ్యా పట్టుబడిపోయి వెళ్ళారో ప్రవ్వా తండ్రి. అయ్యా ఎలాగైతేనేం ప్రవ్వా అయ్యా ఖైదీలుగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు సువార్త వెళ్ళుటకు సహాయం చేయండి అయ్యా. మళ్ళీ మనుషులుగా మారుటకు నీ కృప దయచేయండి అయ్యా. విడిపింపబట్టుకు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన శిక్ష నుంచి బయటికి రావుటకు సహాయం చేసి నడిపించండి. నీకే వందనాలు అయ్యా తండ్రి. డాక్టర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నువ్వు ఇచ్చే జ్ఞానము తండ్రి నాయన పరిపూర్ణమైన జ్ఞానం ప్రభా. ఆ జ్ఞానంతో ట్రీట్మెంట్ చేయుటకు తండ్రి నీ జ్ఞానంపై ఆధారపడుటకు సహాయం చేసి నడిపించండి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. ఈరోజు నువ్వు సృష్టికర్తవని తండ్రి నాయన ఎవరైతే నమ్ముతున్నారో ప్రవ్వా వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ వ్యాపారాల్లో, వాళ్ళ చదువుల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో దీవెనకరంగా ఉండుటకు సహాయం చేసి నడిపించమని ప్రవ్వా నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.